అండి. హాయ్. సో బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, మీరు ఇంతకు ముందు సీజన్స్ ఏమైనా చూసారా? 7 చూసాను, 3 చూసా. ఓకే. సో ఈ సీజన్స్ లలో మీకు నచ్చిన సీజన్ ఏంటి? 3 and 4. ఓకే, ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ వస్తూనే ఉంది. మీరు ఈసారి కూడా లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఉంటది. ఓకే, అయితే ఈ సీజన్ మీరు బిగ్ బాస్ ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తుంది అనుకుంటున్నారు? అంటే అన్లిమిటెడ్ అని చెప్తున్నాడు కదా. ట్విస్ట్ పక్కా ఉంటాయి. ఎక్స్పెక్ట్ అంటే బయట కొందరు పేర్లు వినిపిస్తున్నాయి, బర్రెలక్క, కుమార్ ఆంటీ అని చెప్పి. సో ఈ పర్సనాలిటీస్ అనేది లోపలికి వెళ్తే వాళ్ళు అన్ని టాస్క్లు ఆడగలుగుతారు. కొన్ని ఆడగలుగుతారు, అన్ని అంటే కష్టం. వాళ్ళు చేస్తారు పక్కా. ఓకే, అయితే రీతు చౌదరి, విష్ణుప్రియాలు కూడా వెళ్తారు అని కూడా వినిపిస్తుంది. వాళ్ళు బయట చూస్తే కొంచెం హార్పిక్స్ లా కనిపిస్తారు, లోపలికి వెళ్తే ఏమైనా మార్పు చెందుతారు అనుకోవచ్చు మనం? మార్పు కొంచెం ఉండొచ్చు. అదే పాత ఓల్డ్ ఎవరైతే ఉన్నారో ఫిల్మ్ కంటెస్టెంట్స్ అందరినీ తీసుకొచ్చి ఒక షోలో పెట్టడము అయితే ఎంతవరకు బాగుంటుంది? అందరికి ఎంటర్టైన్ చేయగలుగుతుందా? ఉంటది ఎంటర్టైన్మెంట్, బట్ గొడవలు అది ఇది స్క్రిప్టెడ్ అంటారు కొంతమంది. సో అట్లా స్క్రిప్టెడ్ అనుకుంటున్నారా? ఓకే, అయితే ఈ సీజన్ లో ఒకవేళ రీఎంట్రీ ఇస్తే వేరే సీజన్ నుంచి ఎవరు ఈ సీజన్ లోకి ఇస్తే బాగుంటుంది? రీఎంట్రీయా? వేరే సీజన్స్ నుండి అఖిల్, శ్రీముఖి. అయితే ఈ సీజన్ లో మనకి నాగార్జున గారు 6 సీజన్స్ నుంచి హోస్టింగ్ చేస్తున్నారు కదా, నాగార్జున కాకుండా ఇంకా వేరే హోస్ట్ గా ఎవరు చేయాలనుకుంటున్నారు? విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఎందుకని? ఫేవరెట్ హీరో. థ్యాంక్ యూ.